తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు జోరు వానలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రాపురం, పెద్దాపురం, రంపచోడవరం డివిజన్లో ప్రధానంగా అత్యధికంగా వర్షం కురిసింది. అమలాపురం డివిజన్లోనూ కోనసీమ వ్యాప్తంగా వర్షం పడింది. ప్రధానంగా రాజానగరం మండలంలో అత్యధికంగా వర్షం కురవడంతో ఇక్కడ మొత్తం చాగల్నాడు కాలువకు 2 చోట్ల గండిపడింది. వెలుగుబంద గ్రామంలో చాగల్నాడు కాలువకు గండిపడటంతో పూర్తిగా వర్షపు నీరు వెలుగుబంద గ్రామాన్ని చుట్టేసింది, పంట పొలాలను ముంచేసింది. ప్రస్తుతం మనం వెలుగుబంద గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వర్షపు నీరంతా కూడా ఊరిని చుట్టుముట్టడంతో ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. అట్లాగే అనపర్తిలోనూ జోరుగా వర్షం కురిసింది. అక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం ఏర్పడింది. కపిలేశ్వరపురం మండలంలో వర్షపు నీటితో పంట పొలాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ప్రతిపాడు నియోజకవర్గంలోనూ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజానగరం మండలంలో NH-16పై వర్షపు నీరు పొంగి పొరలుతోంది. చాలా చోట్ల ఈ వర్షపు నీరంతా చెరువులకు పూర్తిగా చేరుకోవడంతో చెరువులన్నీ కూడా నిండిపోయాయి. గండ్లు పడే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దివాన్ చెరువులోనూ శ్రీరాంపురం రహదారి మొత్తం పూర్తిగా నీట మునిగింది. అక్కడ ఉన్న గ్రామంలోని ఇళ్లన్నీ కూడా లోతట్టు ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. ప్రజలంతా అవస్థలు పడుతున్నారు. ఇంకా వర్షం ఇలాగే కొనసాగితే మాత్రం జిల్లా వ్యాప్తంగా పంట పొలాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాకినాడలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలంతా కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపాయి. పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. రహదారులపై నీరంతా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. చాగల్నాడని చెబుతాను కదా. ఒక